వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఒక స్పూను కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి, పచ్చి కొబ్బరి టేస్ట్ కోసం. పంటికి తగులుతూ ఉంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి వేసుకుంటే. అది కూడా కొంచెం వేసుకోవాలి, ఒక 2 నిమిషాలు వేపేసుకొని దింపేసుకుంటామే. అయిపోయి పక్క తీసేసుకోవాలి. మన దీంట్లోనే క్రిస్మస్ జీడిపప్పు కూడా వేయించుకోవాలి. జీడిపప్పు వేసేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత క్రిస్మస్ వేసేసుకొని వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని రవ్వ వేసేసుకోవాలి. రవ్వ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోనే ఒక అరకప్పుకి పంచదార వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా మొత్తం పంచదార అంతా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలాగ పండగలు ఏమన్నా వచ్చినప్పుడు ఈజీగా అయిపోతాయి. ఇలాంటివి చేసుకుని ఒక రోజు ముందు చేసుకుని అయినా దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ఉండొచ్చేలాగా కొద్దిగా పాల చుక్కలు కూడా వేసుకోవాలి, కాచి చల్లాల్సిన పాలు. కొద్దిగా ఉండొచ్చేలాగా ఇది చేసుకుంటే సరిపోద్ది. గోరెచ్చగా ఉండగానే ఇలా ఉండలాగా చేసేసుకోవాలి. ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి టేస్ట్ కోసం. పచ్చకర్పూరం కూడా వేసుకుంటే కనుక అది హెల్త్కి కూడా మంచిది. పచ్చకర్పూరం కూడా ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు. దేవుడి గుళ్ళో కూడా వేస్తారు అది. ఇలా ఉండలా చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఉండలా చేసేసుకోవాలి గోరెచ్చగా ఉండగానే. రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి. రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రవ్వ లడ్డు రెడీ.